మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో 77వ రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యంగా ప్రభుత్వ పథకాల్లో మాత్రం మహాలక్ష్మి పథకం, జిల్లాలో ఉచిత రవాణా ద్వారా ఇప్పటికే 5,78,00,000 మంది మహిళలకు 102,30,00,000 రూపాయల లబ్ధి చేకూరిందని, జిల్లాలో 1,13,68 మంది లబ్ధిదారులకు 15,61,00,000 రూపాయల రాయితీ కింద మంజూరు చేసి 5,33,149 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలోని ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 18,949 మంది పేదలకు చికిత్స కొరకు 34,04,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా జిల్లాలో ఇప్పటికీ 1,28,713 మంది వినియోగదారులకు 95,15,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు. రుణమాఫీ జిల్లాలో 24,452 మంది రైతులకు 540,66,00,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. రైతు భరోసా కింద జిల్లాలో వానాకాలం 2025-26 పంటకు 1,52,162 మంది రైతులకు 190,13,00,000 రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. రైతు బీమా పథకం క్రింద 2025 సంవత్సరానికి 109 మంది రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున 5 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో జిల్లాలో వానాకాలం 2025కు గాను 1,57,642 ఎకరాల్లో పండిన 91,881 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను రైతుల నుండి మద్దతు ధర కొనుగోలు చేశామని తెలిపారు. పత్తి కొనుగోలులో జిల్లాలో వానాకాలం 2025కు గాను 27,114 మంది రైతుల నుండి 5,48,316 క్వింటాల పత్తిని కొనుగోలు చేసి 438 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఉద్యానవన శాఖ నుండి 2025-26 సంవత్సరానికి గాను ఆయిల్ ఫామ్ తోటల కొరకు 485 ఎకరాలలో మొక్కలు నాటడం జరిగిందని, జిల్లాలో 650 మంది రైతులు 2,100 హెక్టార్లలో దశలి పట్టు సాగు చేశారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు జిల్లాలో ఇప్పటివరకు 10,930 ఇండ్లు మంజూరు కాగా 7,772 ఇండ్లు గ్రౌండింగ్ చేయబడిందని, 5,961 ఇండ్లు బేస్మెంటు, 3,144 ఇండ్లు రూప్ లెవెల్, 1,727 ఇండ్లు స్లాబ్ నిర్మాణ స్థాయిలో ఉండగా 24 ఇండ్లు పూర్తి చేయబడి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాలో 107,62,00,000 రూపాయలు జమ చేశామని, జిల్లాలోని మందమరి మున్సిపల్ పరిధిలో 243 మంది లబ్ధిదారులకు, కేతనపల్లి మున్సిపల్ పరిధిలోని 234 మంది లబ్ధిదారులకు 2 పడక గదులు ఇండ్లను పంపిణీ చేశామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో 37,000 నూతన రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందని, కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో చేర్చుటకు 46,532 దరఖాస్తులు అనుమతించామని అన్నారు. సన్నబియ్యం జిల్లాలో 2,54,021 రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు 4,783 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. భూభారతి జిల్లాలో 29,590 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, రెవెన్యూ సదస్సులో 1,063 దరఖాస్తులను ఆమోదించామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాలు, చిన్న పరిశ్రమలు, ఇతర వ్యాపార విభాగాలకు ఏర్పాటు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత అందించడం జరిగిందని, 3 నియోజకవర్గాలలో 3 మహిళా సభ్యులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల విలువ గల సంచార చేపల విక్రయ వాహనం 60% రాయితీతో మంజూరు చేయడంతో 18 లక్షల రూపాయల లబ్ధి జరిగిందని, వడ్డీ లేని రుణాల పథకం కింద 2025 సంవత్సరం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు 2,704 స్వయం సహాయక సంఘాలకు 261 కోట్ల రూపాయలు అందించామని, బ్యాంకు లింకేజీ ద్వారా 2025-26 సంవత్సరానికి గాను 3,200 స్వయం సహాయక సంఘాలకు 312,88,00,000 రూపాయలు, శ్రీనిధి పథకం క్రింద 44,31,00,000 రూపాయలు అందించామని, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకై మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలంలో శంకుస్థాపన చేయడం జరిగిందని, పెట్రోల్ బంక్ ఏర్పాటు కొరకు మందమరిలో 10 గుంటల భూమి మంజూరు చేశామని అన్నారు. విద్యాశాఖ జిల్లాలో 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఇంటర్మీడియట్ వరకు నవీకరించడం జరిగిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో 545 పాఠశాలలో 21,58,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాల విద్యార్థులకు 40% డైటు, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచి నూతన మెను అమలు చేస్తూ పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు.
ప్రతి విద్యార్థికి ఉచితంగా యూనిఫామ్ అందించడం జరిగిందని, లక్షెట్పేట పట్టణంలో 9,80,00,000 రూపాయల నిధులతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల నిర్మాణం చేయబడి తరగతులు జరుగుతున్నాయని అన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయల చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి జిల్లాలోని దండపల్లి మండలంలోని రెబ్బెనపల్లి, చెన్నూరు మండలంలోని సోమనపల్లి, బెల్లంపల్లిలో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. వృత్తి విద్యా శిక్షణ కొరకు జిల్లాలోని మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమరి, జన్నారం ప్రాంతాల్లోని ప్రభుత్వ ఐటీఐలలో 4 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో 170 కోట్ల రూపాయలతో సివిల్ మిషనరీ పనులు పూర్తి చేయబడి తరగతులు జరుగుతున్నాయని అన్నారు. చెన్నూరు పట్టణంలో 47 కోట్ల 11 లక్షల రూపాయల నిధులతో ఏటీసీ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. నవభారత సాక్షరత కార్యక్రమంలో 31,436 మందిని గుర్తించి 3,014 మంది వాలంటీర్లను ఉల్లాస్ డిజిటల్ యాప్లో నమోదు చేసి అభ్యాసం జరుగుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 34,344 మంది పేదింటి ఆడపిల్లలకు పథకం చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. మత్స్యశాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి గాను 354 సీజనల్ చెరువులలో 1,12,00,007 పెరినియల్ చెరువులు, 11 రిజర్వాయర్లలో 60 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. నీటిపారుదల శాఖ లోతట్టు ప్రాంత ప్రజల సంక్షేమం కోసం వరద ప్రభావాన్ని నివారించేందుకు మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ పాఠశాల నుండి గోదావరి నది వరకు 255 కోట్ల 59 లక్షల రూపాయల వ్యయంతో కరకట్ట మంజూరు చేయబడి 213 కోట్ల రూపాయలు పరిపాలన అనుమతులు లభించి పనులు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలోని శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు ఎడమ కాల్వ తీరం వెంబడి లక్షిట్పేట, దండపల్లి మండలంలో 6,452 ఎకరాల నూతన ఆయకట్టు కొరకు 74 కోట్ల 40 లక్షల రూపాయలతో 4 మినీ లిఫ్ట్ పథకాలు మంజూరు చేయబడి టెండర్ల ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. పశుసంవర్ధక శాఖ జిల్లాలో 2 ప్రాంతీయ, 27 ప్రాథమిక వైద్యశాలలు, 15 ఉప పశు వైద్య కేంద్రాలు పనిచేస్తూ పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 1,16,000 జాబ్ కార్డులు అందించి 100 రోజులు పనిచేయించి వేతనాల రూపంలో 42 కోట్ల 49 లక్షల రూపాయలు ఇచ్చామని, 6 కోట్ల 37 లక్షల రూపాయల సామాగ్రి అందించామని అన్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 5 మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సమీకృత కూరగాయల మార్కెట్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ప్లే గ్రౌండ్లు, చిల్డ్రన్ పార్కులు, మురుగు కాలువలు, మహిళా భవనాలు, ఓపెన్ జిమ్లు, అంతర్గత రోడ్లు, వీధి దీపాల ఏర్పాట్లు, సెంట్రల్ లైటింగ్, పబ్లిక్ టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల పట్టణంలో ప్రజలకు అందుబాటులో 10 కోట్ల 22 లక్షల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో అత్యుత్తమ మహాప్రస్థానం నిర్మించడం జరిగిందని, అమృత్ 2.0 పథకం క్రింద అన్ని మున్సిపాలిటీలకు 275 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల పట్టణంలో ప్రజలకు అందుబాటులో 10 కోట్ల 22 లక్షల రూపాయల పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో టీజీఐ పాస్ క్రింద 15 పరిశ్రమలు 13 కోట్ల రూపాయలతో 114 మందికి ఉపాధి కల్పించుట కొరకు అనుమతి వచ్చిందని, టీ ఐడియా, టీ ప్రైడ్ పథకాల ద్వారా 85 దరఖాస్తులు 4 కోట్ల 67 లక్షల రూపాయలు రాయితీ మంజూరు చేశామని అన్నారు. వైద్య రంగంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని, 23 కోట్ల 70 లక్షల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి, 129 కోట్ల 25 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం జరుగుతున్నాయని, నర్సింగ్ కళాశాల ద్వారా వైద్య విద్య కోసం 40 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం కొరకు నిధులతో పనులు జరుగుతున్నాయని అన్నారు. హాజీపూర్ మండలం గుడిపేట నందు 216 కోట్ల రూపాయల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణం పూర్తయి చెన్నూరు పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి 32 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేయబడి పనులు చివరి దశలో ఉన్నాయని అన్నారు. లక్షిట్పేటలో 8 కోట్ల 50 లక్షల రూపాయల సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం జరిగిందని, జిల్లాలో 3 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో మందుల నిల్వ గిడ్డంగి భవనం పూర్తి అయ్యాయని అన్నారు. భీమారం, కన్నెపల్లి మండల కేంద్రాల్లో 1,43 లక్షల రూపాయల చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం జరుగుతుందని, భీమారం పిహెచ్సి ప్రారంభించబడి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అత్యవసర సేవల కొరకు జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 17 లక్షల రూపాయలతో 2 అంబులెన్స్లను, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల రూపాయలతో 2 అంబులెన్స్లను అందించడం జరిగిందని, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 234 మంది నర్సులను నియమించడం జరిగిందని తెలిపారు. సంక్షేమ శాఖ జిల్లాలో 974 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు, 3 సంవత్సరాల పిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం, పోషణ్ అభియాన్, దివ్యాంగుల సంక్షేమం, బాలరక్ష భవనం, జువెనైల్ జస్టిస్ చైల్డ్ హెల్ప్ లైన్ పథకాల ద్వారా పిల్లలు, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు.
షెడ్యూల్ కులములు, వెనుకబడిన తరగతుల, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా జిల్లాలో విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకర వేతనాలు అందించడం జరుగుతుందని, 404 మంది గౌడ కుల వృత్తిదారులకు శిక్షణ అందించి కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. చేయుత పెన్షన్లు జిల్లాలో డిసెంబర్ 2023 నుండి ఇప్పటి వరకు 579,43,00,000 రూపాయల పింఛన్దారులకు పంపిణీ చేశామని అన్నారు. క్రీడా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారులను ఉన్నత స్థానంలో నిలబెట్టే విధంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ పోటీలు జరుపుతున్నామని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక షీ టీంలను ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్ అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పిల్లలు కలిసి పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించడం జరిగిందని తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా కుటుంబ రహిత జిల్లాగా మంచిర్యాలను మార్చేందుకు మద్యపాన నిషేధం, ఆబ్కారీ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ సమన్వయంతో కృషి చేస్తున్నామని 2025 సంవత్సరంలో 795 కుటుంబ కేసులు నమోదు చేశామని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరంలో 45 లక్షల మొక్కలు నాటడం జరిగిందని, ఏసీసీ క్వారీ నుండి గాంధార్ కిల్లా వరకు 20 కిలోమీటర్ల పరిధిలో 2 జంగల్ సఫారీ వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కవ్వాల అభయారణ్యంలో 5 సఫారీ వాహనాలను అందుబాటులోకి ఉంచి సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి, గ్రామ వికాసమే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన 303 మంది సర్పంచులకు అధికారాలు, విధులు నిర్వహణపై 5 రోజుల పాటు 3 దశల్లో నిపుణులచే శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. రవాణా శాఖ నిర్దేశిత పన్నుల ద్వారా 53 కోట్ల రూపాయల ప్రగతి సాధించడంతో పాటు రహదారులపై నియమ నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో సింగరేణి కంపెనీలు, రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ, సాగునీటి సంపద జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయని, జిల్లాలో గల గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి, వేలాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు, ఎల్లంపల్లి జలాశయం, కవ్వాల అభయారణ్యం, గాంధారి కిల్లా, గాంధారి వనం ప్రాంతాలను పర్యాటకంగా ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజలకు సేవ చేస్తూ శాంతి భద్రతలను సంరక్షిస్తున్న పోలీస్ శాఖ వారికి, అగ్నిమాపక శాఖ వారికి, జిల్లాకు సంబంధించిన వార్తలను నిరంతరం ప్రజలకు చేరవేస్తున్న సమాచార శాఖ సిబ్బందికి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా అభివృద్ధిలో భాగంగా పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధి పునరాంకితం కావాలని కోరుతున్నామని తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవం సంబరాలకు వచ్చేసిన జిల్లా ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన గణతంత్ర దేశంగా ఉన్నందుకు ప్రధాన పాత్ర పోషించిన భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన ఈరోజు మన అందరికీ పండుగ రోజు. దేశ స్వతంత్ర కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరుకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అధికార యంత్రంగా మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ వ్యాపార రంగంలో మహిళలకు భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. క్యూర్ రేర్ నినాదంతో 2047 రైజింగ్ తెలంగాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో నిలుపెట్టడానికి కృషి చేస్తున్నాము. మహాలక్ష్మి పథకం జిల్లాలో ఉచిత రవాణా ద్వారా ఇప్పటి వరకు 5,78,00,000 మంది మహిళలకు 102,37,00,000 రూపాయలు లబ్ధి చేరుతుంది. జిల్లాలో 1,13,068 మంది లబ్ధిదారులకు 15,61,00,000 రూపాయల రియాయితీ కింద మంజూరు చేసి
5,33,149 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లాలోని ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 18,949 మంది పేదల చికిత్స కొరకు 34,04,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గృహ జ్యోతి పథకం 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1,28,713 మంది వినియోగదారులకు 95,15,00,000 రూపాయలు లబ్ధి చేరుతుంది. రుణమాఫీ జిల్లాలో 64,452 మంది రైతులకు 540 కోట్ల హెక్టేర్లో దశల పట్టు సాగు చేస్తాను. ఇందిరమ్మ ఇల్లు జిల్లాలో లబ్ధిదారుల ఖాతాలలో నూతన కార్డులు జారీ చేయడం జరిగింది. కుటుంబం సభ్యులు రేషన్ కార్డులో చేర్చుకుంటూ 46,532 దరఖాస్తులు అనుమతించారు. సన్న బియ్యం జిల్లాలో 2,54,021 రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకి వరకు మందమర్రిలో 10 గుంట భూమి మంజూరు చేశాము. విద్యాశాఖ జిల్లాలో 18 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు నవీకరించడం జరిగినది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో 545 పాఠశాలలో 21,58,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చెప్పడం జరిగింది. 2025-26 సంవత్సరానికి గాను 354 సీజనల్ చెరువులలో 1,12,00,000 లోతట్టు ప్రాంతంలో ప్రజల సంక్షేమం కోసం వరద ప్రభావాన్ని నివారించేందుకు మంచిర్యాల పట్టణంలోని కార్మిక పాఠశాల నుంచి గోదావరి నది వరకు 255,59,00,000 రూపాయలు భయంలో కరకట్ట మంజూరు చేయబడి 200 వారికి జిల్లాలకు సంబంధించిన వార్తలను నిరంతరం ప్రజలకు చేరవేస్తున్న సమాచార శాఖ సిబ్బందికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా అభివృద్ధిలో బాగా పంచుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధి పునరుద్ధరణ కావాలని కోరుతూ ముగిస్తున్నాను.